మనోజ్ లాస్ట్ ఇమేజ్ డిస్క్రిప్షన్ ఎక్కడ జనరేట్ చేసావు? లాస్ట్ పంపించిన ఉమ్. అది కూడా సేమ్ వాట్సాప్ మెటా. అంటే ఎలా అది? ఆ, ఏమైనా నువ్వు నాకు అడుగు. నువ్వు చెప్తావా? నేను చూస్తాను అట్లయితే. నేను నీకు ఆ, నువ్వు ట్రై చేస్తావా? జస్ట్ చెక్ చేస్తా ఆప్షన్ ఎక్కడ ఉందని. ఓకే, నువ్వు నాకు మెసేజ్ పంపించినావు కదా. ఉమ్. ఆ, ఏదైతే ఫోటో సైడ్ అంటే ఫోటోని ఫార్వర్డ్ చేయి. మళ్ళీనా? అంటే నాకు కాదు, నువ్వు జస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నీకు ఓకే. అన్ని చాట్స్ లిస్ట్ వస్తుంది కదా. అవునవును. ఫ్రీక్వెంట్ గా చాట్ చేసిన ఓకే. కాంటాక్ట్స్ మెటా కానీ ఐడి అని వస్తుంది. అక్కడ ఆ మెటా మీద క్లిక్ చేసి సెండ్ కొట్టు. ఓకే, ఓకే. సో నీకు 3 సెకండ్స్ అంతే. 3 seconds లో మొత్తం వస్తుందా? ఉమ్. ఓకే. మెటా ఐని సెలెక్ట్ చేసా, అలాగే సెంటర్ కూడా సెలెక్ట్ చేయమంటారా? ఓన్లీ మెటా ఐ చాలంటారా? మెటా అంతే, జస్ట్ ఫార్వర్డ్ టు. అంటే ఒక మెటా అనేది కాంటాక్ట్. ఒక కాంటాక్ట్ మనకి. ఈ కాంటాక్ట్ అర్థమైంది. ఎట్లా అది కూడా అట్లాగే. ఓకే. ఇది యాక్సిడెంటల్ గా నాకు తెలిసిన విషయం. తర్వాత నుంచి నేను ఇంకా ఏది యూజ్ చేయట్లేదు. ఎలాంటి అప్లికేషన్ కానీ, అంటే ఇమేజ్ ఓసిఆర్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అని చెప్పేసి అన్నా కదా. ఓకే. సో ఆ, ఇంకింత మంచిగా మనకి డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత వేరే అవసరం ఉండదు కదా. అదే అదే యాక్చువల్ చాలా నీట్గా వస్తుంది. ఉమ్. వేర్ టెక్నాలజీ లెజన్స్, ల్యాండ్స్ అండ్ హీల్స్. ఈ కోడ్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. మనిషి ఏవైతే సెలెక్ట్ చేశారో, లేదంటే అది ఆ ప్రాంప్టింగ్ ఎలాగ ఇచ్చారనేది కొన్ని శాంపిల్స్ నాకు పంపించారు. ఆ ఆ, ప్రాంప్ట్ నుంచి బాగా తీసుకుంది. కంపాషన్ డెలివరీడ్ బై కోడ్ అని. ఇవి ఇప్పుడు ఈ ఏదైతే ఇమేజ్ నాకు పంపించిందో అది ఏఐ జనరేటెడ్ కదా. ఏజ్ అందితే, బట్ చాలా క్వాలిటీ ఇమేజెస్ అన్నట్టు. ఎగ్జాక్ట్ సినిమాటిక్ లైటింగ్ ఎలా చేస్తారు, ఆ మ్మ్. ఫ్రేమింగ్ మొత్తం మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో దాంతో పాటు యాడ్ అయిన కోడ్స్ దాన్ని హైలైట్ చేస్తున్నాయి అన్నట్టు. చూడు నువ్వు, వే టెక్నాలజీ లెసన్స్ అనగానే ఇంకా నాకు ఇవి గుర్తొస్తాయి. నువ్వు యూజ్ చేస్తున్న టాక్ బ్యాక్స్, అండ్ లిజన్స్ అది. యాక్చువల్గా లెసన్స్, లెర్న్ అండ్ హీల్స్. అవును, అదే కదా మేము ఎక్స్పీరియన్స్ అయ్యేది. అదే నాకు అందుకు యాప్ట్ అనిపించింది యాక్చువల్గా. తను మ్మ్. జనరేట్ చేసిన ఇమేజ్ కి ఈవెన్ కంపాషన్ అని యూజ్, ఆ వర్డ్ చాలా సార్లు యూజ్ చేస్తారు. కంపాషన్ కమ్యూనిటీస్ అని మ్మ్. మనం చాలా సార్లు విన్నాం కదా. అవును. సో యాప్ట్ అయినట్టుగా అనిపించింది నాకు ఎందుకో. ఈ డిస్క్రిప్షన్ కానీ ఆ కోడ్స్ కానీ. సో ఓకే, ఇంతవరకు ఓకే. ఇమేజ్ ని డిస్క్రైబ్ చేస్తుంది అంతవరకు ఓకే, డౌట్ లేదు. ఇది సోషల్ మీడియా పోస్టింగ్స్ లో చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది ఎస్ఈఓకి. దాంట్లో అస్సలు డౌట్ లేదు. ఈ మ్మ్. మెటా ఏఐ కూడా విత్ ఎల్ లామా అని, L Llama 4 అని ఉందన్నమాట. ఆహా.
మెటా ఏఐ టైటిల్ అయితే దాని సబ్ టైటిల్ లాగా కొంచెం స్మాల్ లెటర్స్ తో విత్ ఎల్ లామా 4 అని ఉంది. ఒక్క నిమిషం మ్యూట్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఉమ్, ఇది అడ్రస్ చెప్పు. అన్నా మనోజ్. కంటిన్యూ చేయి. ఉమ్, కంటిన్యూ చేయి. ఇంతకుముందు చెప్తుంది నేను మధ్యలో ఓకే. అది అంటే టైటిల్ సబ్ టైటిల్ గురించి చెప్పాను. మెటా ఏఐ ఉంది కదా, అది అవును. విత్ ఇది లామాతోనే చేసింది. అయితే ఈ డిస్క్రిప్షన్ అంతా ఓకే. కాకపోతే ఈ ఇమేజ్ లో ఏం జరుగుతుందంటే కేవీఎన్ఆర్ టెక్ రైజ్ సొల్యూషన్స్ ని ఒక చాలా పెద్ద కంపెనీగా ఎస్టాబ్లిష్ చేసి ఇది డిస్క్రైబ్ చేసింది. నేను ఇందాక చెప్పా చూడు, సినిమాటిక్ విజువల్ ఉంది అని. అవును. సో సమ్మరైజ్ చేసేటప్పుడు ఫైనల్లీ నువ్వు చదివి ఉంటావు కదా డిస్క్రిప్షన్ నాకు పంపించేటప్పుడు, అవును, నేను చదివినాను. నీకు ఎక్కడైనా ఆడ్గా అనిపించిందా? ఆడ్గా కానీ లేదా మనం ఎక్కడ మిస్ మ్యాచ్ అయినట్టుగా కానీ? ఆడుగా అంటే అంతగానం ఏం అంటే అనిపించలేదు. ఇది అంటే మనకు చదువుతూ పోతా ఉంటే వింటాం కదా. సో నేను వర్డ్ బై వర్డ్ చదివి జస్ట్ విన్నాను డిస్క్రిప్షన్, ఈ ఫోటోలో ఏముందని చెప్పేసి. అది లాస్ట్ కేవీఎన్ఆర్ టెక్రేజ్ సొల్యూషన్స్ గురించి చెప్పింది. లాస్ట్ లో నేను ఓకే దీంట్లో అది కూడా ఉందని చెప్పేసి రియలైజ్ అయ్యా అంతే. అది ఉంది. సో దాన్ని అంత బాగా ప్రజెంట్ చేసిందంటే మన లిమిట్స్ ని ఇదే పుష్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కేవీఎన్ఆర్ టెక్ రైజ్ సొల్యూషన్స్ ఇస్ ఎ కంపెనీ దట్ యూజెస్ technology to provide healthcare services to people in rural areas. అవును, ఇది విన్నా నేను. యాక్చువల్గా ఇది వేరే లెవెల్లో చెప్పింది కదా. అవును, లేమన్ అయితే నిజంగానే హెల్త్ కేర్ సర్వీసెస్ ఉందేమో అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు అది ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ ఏమంటే ఫేక్ అయిపోతుంది. ఉమ్.
అంటే అది ఒక కొటేషనల్ వేలో చెప్పింది అన్నట్టు, చాలా డెప్త్ గా చెప్పింది. అవును. సో డిస్క్రిప్షన్ వరకు అయితే నో ప్రాబ్లం, ఓకే. బట్ ఇలాంటివి మనం క్రాస్ చెక్ చేసి ప్రెజెంట్ చేయాలి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి పక్కా. ఉమ్. అయితే ఈ డిస్క్రిప్షన్ ఓన్లీ ఇమేజ్ ని డిస్క్రైబ్ చేస్తుంది, బట్ ఇంటెన్షన్ అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయలేదు ఇంచుమించుగా. అంత ఫోటోలో ఏదైతే కనిపిస్తుందో అది స్టెథోస్కోప్ పెట్టుకొని ఉండేసరికి అది నిజంగానే హెల్త్ కేర్ అని చెప్పేసి కింద ఇచ్చింది. అవును. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉంది అంటే అది మనం ఈ ఇమేజ్ జనరేట్ చేసే టైంలో కానీ, డిస్క్రిప్షన్ సబ్మిట్ చేసే టైంలో కానీ, ఇది మనం నేర్చుకుంటున్న కోర్స్కి లేదా డెవలప్ చేస్తున్న యాప్కి, లాంచ్ చేస్తున్న ప్రోడక్ట్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒక్కటే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ హెల్పింగ్ ఉంటేనే మనం దీని మీద టైం స్పెండ్ చేయగలుగుతాం, లేదంటే ఇది మనకి అన్నెసరీ అయిపోతుంది. అవును. సో అప్పుడు నీ అదే కేవీఎన్ఆర్ విజన్ తో పాటు నువ్వేవైతే కొన్ని రైట్ చేసావో అవి కూడా నీకు ఉంటే, ఐడియాస్ ఉంటే వాటితో మనం ఇమేజెస్, డిస్క్రిప్షన్స్, అట్ ద సేమ్ టైం నీ ఓన్ యాప్ కి నువ్వు ఒక రకమైన కంటెంట్ ని క్రియేట్ చేసుకున్నాడు అవుతావు. అట్ ద సేమ్ టైం యు ఆర్ నాట్ ఎ జాబ్ సీకర్, యు ఆర్ ఎ జాబ్ క్రియేటర్ అంటూ అవి కూడా కేఆర్ఎన్ఆర్ టెక్ ప్రైజ్ సొల్యూషన్స్ కి సోషల్ మీడియా పోస్ట్ కి హెల్ప్ అవుతాయి. ఎందుకు? ఓకే. స్టూడెంట్ గాను, ఒక లెర్నర్ గాను, మాస్టర్ అవుతున్నావు కాబట్టి. ఉమ్. ఓకే. నీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే ఏవి కనెక్ట్ చేయాలి కంపెనీకి, ఏవి డిస్కనెక్ట్ చేయాలనేది నువ్వు స్లోగా గ్రాడ్యువల్ గా డిసైడ్ అవుతావు. అవును. నువ్వు డీప్ కి వెళ్తున్నప్పుడు అది ఇప్పుడు చెప్పాను చూసావా, రూరల్ ఏరియాస్ లో ప్రొవైడ్ చేస్తుందని ఇచ్చింది, ఓకే. కానీ మనం అది కాదు కదా కేవీఎన్ఆర్ అంటే, అందులో లేదు కదా. సో లేదు. అది మనం నాకంటే ఎవరు అది ఇచ్చిన డెప్త్ మీనింగ్ నాకు ఇంకో విధంగా కూడా అర్థమైంది. ఉమ్, అంటే మీరు ఇన్స్టిట్యూట్ కి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయి అన్నట్టుగా ఇచ్చింది అది అని అనిపించింది నాకు. అవును. అంతే కదా, ఉమ్, జాబ్ లేదని, ఎంప్లాయ్మెంట్ లేదని బాధపడుతూ ఉంటారు. అంటే అదొక ఇన్హెల్దీనెస్. ఉమ్, సో దానికి అవును. సొల్యూషన్ దొరకడం అనేది, జాబ్ కి సొల్యూషన్ అంటే జాబ్ జాబ్ లేకపోవడం అనేది ఇన్హెల్దీ అయితే, దానికి హెల్త్ కేర్ సర్వీస్ అనేది కేవీఎన్ఆర్ టెక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా. అన్ని మనం కనెక్ట్ చేసుకోలేం కానీ అట్లా. అదేలే, నాకు ఆ, నిజంగా అట్లా అర్థమైంది. ఇదేంది ఇంత ఘోరంగా ఇచ్చిందని అనుకున్నా. అంటే ఆ, ఓకే. ఇంత అయితే డెప్త్ అక్కడ ఉందా, అది ఉన్నది మనిషిలాగా ఆలోచిస్తుంది బాగా. అయితే అక్కడ ఉన్నది యంగ్స్టర్స్ కాదు, డాక్టర్ ఒక్కరే కొంచెం యంగ్స్టర్ లాగా ఉంది. మ్మ్. ఆ, ఒక మదర్ ఒక బాబుని తీసుకుని వచ్చింది, చిన్న బాబుని. ఆ, అది ఇచ్చిందైతే ఎగ్జాక్ట్ గా ఆ ఆ ఇమేజ్ బేస్ చేసుకుని ఆ, ఇచ్చింది. ఇది నిజంగా హెల్త్ రిలేటెడ్ అన్నట్టుగానే, దానికి అంతవరకే తెలుసు కదా. ఒక అవును. డైరెక్టర్ కవి రేంజ్ లో, అంత ఆ, త్రివిక్రమ్ రేంజ్ లో ఇవ్వలేదు కదా అది. అవును. మనం అర్థం చేసుకున్నది ఇది అంతే. అవును. డిస్క్రిప్షన్ వరకు అయితే వెళ్ళిపోతుంది. దీంతో మెటా AI మనకు సొల్యూషన్ గా, దీనికి లిమిట్స్ ఏమి లేవు కాబట్టి ఇది నీట్ గా డివైడ్ చేసి మరి ఇస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, టెక్స్ట్ ఏంటి. చాలా సో ఓవర్ వ్యూ ఇదైతే కూడా ఇచ్చింది కింద, అయితే అంటే ఇప్పుడు మనం థీమ్ ఆఫ్ ద ఇమేజ్ చేయాల్సింది ఏంటని. ఉమ్. అవును. ఇది థీమ్ ఆఫ్ ది ఇమేజ్ సమ్మరీ. ఆ, అదే ఒక సమ్మరీ లాగా ఇచ్చింది కదా, ఓవరాల్లీ ఇమేజ్ ఏం షో చేస్తుందని ఒక ఆ, ఈ కేవీఎన్ఆర్ కి ముందు ఇచ్చిన ప్యాసేజ్ అదే అనుకుంటా. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం మరి. ఇంతవరకు అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ మనీషా ఇమేజెస్ కి, నో డిస్క్రిప్షన్ కి,
చేయాల్సింది చేశారు. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసే ప్రాసెస్‌లో మన లెర్నింగ్‌కి ఎలా హెల్ప్ అవుతుందనేది ఒకటి ఫైనలైజ్ చేయాలి ఇప్పుడు. హ్మ్. సో, ఎస్‌ఈఓకి రిలేటెడ్ డిస్క్రిప్షన్ వచ్చింది. నో ప్రాబ్లమ్ ఇంకా. హ్మ్. హ్మ్. ఆల్ టెక్స్ట్‌కి అయినా ఇదే యూజ్ చేసుకోవచ్చు కదా! అవునవును. ఓకే. మరి ఇది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా తీసుకెళ్తాం అనేది చూడాలి ఇప్పుడు. నీకేమన్నా ఉన్నాయా ఐడియాస్? అంటే ఈ ఇమేజ్‌ని డైరెక్ట్‌గా ఆహ్, పోస్ట్ చేయడానికా? అంటే పోస్ట్ చేసే వే పోస్ట్ చేయాలి. అడుగుతున్నావా? ఓకే. ఇమేజెస్ జనరేట్ చేస్తున్నాం డైలీ. అవి పోస్ట్ చేస్తాం. దానికి డిస్క్రిప్షన్ ఉంది. అంతే. అంతటితో అయిపోయింది. హ్మ్. ఓకే. సో, ఫస్ట్ మనం అదే కదా అనుకున్నాం. మనీషా ఇమేజెస్, నువ్వు డిస్క్రిప్షన్. హ్మ్. హ్మ్. ఇంతటితో ఓకే. ఇది క్లోజ్. దీన్ని నెక్స్ట్ స్టేజ్‌కి ఎలా తీసుకెళ్తాం? ఇదివరకు అనుకున్నది అయిపోయింది. దాన్ని ఇంకేం మార్చకుండా ఆ రూల్స్‌ని, ఆ సెట్ ఆఫ్ రూల్స్‌ని ఫాలో అవుతూ డైలీ ఇమేజెస్, డైలీ డిస్క్రిప్షన్స్ జనరేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ పని అవుతూ ఉంటది. కానీ ఇప్పుడు ఈ చేస్తున్న పని మనకి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చనేది అంటే ప్రాక్టికల్‌గా మనం అందులో ఏదైతే చూపిస్తున్నామో ఈ కోర్స్‌కి కనెక్ట్ చేయాలి. అంతే. కోర్సెస్‌తో అందులోనూ పర్టిక్యులర్‌గా ఏఐ, పైథాన్ ఫర్ బిగినర్స్ ఒకటైతే, దానికి ప్రాక్టికల్‌గా ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు కృష్ణారెడ్డి అన్న చెప్పేది ఒకటైతే, ప్రొఫెషనల్‌గా అందరికీ అప్లికబుల్ అయ్యేది అది. హ్మ్. పర్సనల్‌గా ఒకటి డీల్ చేయగలగాలి కదా నువ్వు. ఒకసారి మళ్ళీ చెప్పు. అన్న చెప్పేది అందరం చేస్తాం. హ్మ్. అది కోర్ట్‌కి సంబంధించిన ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది లాంచ్ చేస్తాం. హ్మ్. దాంట్లో అందరం వర్క్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ, ఈ టెక్నాలజీ మన యూజ్ చేసి పర్సనల్‌గా మనం ఒకటి కంప్లీట్ చేయాలి కదా! అప్పుడు అవును. కదా అంటే హ్మ్. హ్మ్. దానికి తెలిసేది. మనం చేయగలుగుతామా లేదా అనేది. అవును. నువ్వు డైలీ దీని మీద ఏమైనా ప్రాక్టీస్‌కి ఏమైనా టైం కుదురుతుందా? అంటే దీనికి సంబంధించి? ఏదన్నా మీ డైలీ మనం అన్న చెప్పేదా? ఆ! ఇప్పుడు నీ ఇంటర్న్‌షిప్ ఇది నీ జాబ్ కాకుండా ఆ! మిగతా టైం మీద ఏమాత్రం వర్కౌట్ చేయడానికి నీకు స్కోప్ దొరుకుతుందా? మొన్న కృష్ణారెడ్డి అన్న చెప్పింది ప్రాక్టీస్‌కి కానీ, లేదా మనం ఏదైతే పర్సనల్‌గా ప్రాజెక్ట్ అనుకున్నది దానికి సంబంధించి దొరుకుతుంది. దొరకదనైతే కాదు. దొరుకుతది. పక్కా దొరుకుతది. అహా! హ్మ్. దొరుకుతాది ఫ్యూచర్ కాదు. ప్రెజెంట్ లాస్ట్ 3 డేస్‌లో ఏమైనా ట్రై చేసావా? ప్రాక్టీస్ గాని నేను ప్రాక్టీస్ అయితే చేయలేదు. టైం అయితే దొరుకుతుంది. ఈ వీక్ అప్డేట్ ఏంటో ఒకసారి చెప్పు? అంటే ఏమైనా లాస్ట్ క్లాస్ తర్వాత ఏమైనా ట్రై చేసావా? అప్పుడేదో ఇష్యూ అహా! నేను వచ్చింది. నేను ట్రై ఫిక్స్ చేయలేదు. అది అక్కడే ఆగిపోయింది. అవ్వలేదా అది? ఓకే. హుహు. ఫిక్స్ అది అది ఫిక్స్ అయిపోయింది. కాకపోతే నేను దాని తర్వాత స్టెప్ ఏయడమే నాకు ఓకే. ఆహ్, నా సైడ్ నుంచే ఆగుతుంది. నాకు కొంచెం విజువల్ అసిస్టెన్స్ ఉండి అది నేను చెయ్యాలి. ఒక 2 అవర్స్ కూర్చుంటే పనైతది. ఓకే.
శివ మరి తర్వాత కనెక్ట్ అవ్వలేదా? శివ, నేను రోజు కాల్ చేస్తున్నా, శివ నాకు కాల్ బ్యాక్ చేయట్లేదు. సో అవునా? శివ ఇక్కడ దేవనార్లో ఉన్నాడు, చేస్తా ఉమ్. అన్నాడు, మళ్ళీ ఒక్కరోజు కాల్ ఆన్సర్ చేసి మళ్ళీ చేయలేదు. నేను శివ ఫుల్ బిజీ అదే ఉన్నాడా? అదే అదే దాంట్లో ట్రైనర్గా రమ్మన్నారని వచ్చినాడు, కానీ ఒక 1 మంత్ టైం ఓకే. పడుతుంది అన్నమాట. మనకి ఈ టైంలో నేను శివకి ఇచ్చే, అంటే ఒక ఓవర్వ్యూ ఇచ్చేసిన ఏంది ఇది అని చెప్పేసి, శివకు కూడా ఓకే. ఓకే. అర్థమైంది. ఉమ్. ఆ, అదే ఓకే అన్న చేద్దాం అని అన్నాడు. నేను లింక్ కూడా, డ్రైవ్ లింక్ కూడా షేర్ చేసిన. ఓకే. నాకేంటంటే రెజనెన్స్ మిస్ అయిపోయింది. నేను ఉమ్. అందరితోనట్టుగా సేమ్ లెవెల్‌లో నేను ముందుకు రాలేదసలు. ఓకే. ఓకే. ఈ ఇమేజెస్ పోస్టింగ్స్ సంబంధించి అయితే నీ వరకు నువ్వు అదే నేను అడిగిన వెంటనే నేను పంపిస్తున్నావు కాబట్టి ప్రతిదీ. హ్మ్. సో నాకు అంతవరకు హ్యాపీ. ఎందుకంటే నీ కాంట్రిబ్యూషన్ దీంట్లో బాగుంది. ఓకే. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి డిస్క్రిప్షన్ కోసం నేను అడిగానో అది ఫైన్. కానీ దాని తర్వాత దేనికోసం అయితే దీంట్లో దిగామో అది మెయిన్ మిస్ అవుతుంది కదా, అసలు మోటివ్. అవునవును. హ్మ్. ఈ మిస్ అయితే మరి ఇవన్నీ ఓకే. కాబట్టి దానికి ఏంటనేది అయితే యాక్చువల్ మేము డైలీ మార్నింగ్ 5 o'clock మీటింగ్ కనెక్ట్ అవుతున్నాం. ఎందుకంటే 5 అయితే అస్సలు మిస్సింగ్ అనే ఛాన్స్ ఉండదు కదా, ఆ పని ఉంది ఈ పని ఉందని. హ్మ్. అవును. మురళి మేము అలా కనెక్ట్ అవుతున్నాము. అంటే సో మురళి నీకు నువ్వా? మురళి నేను. సో నీకు అక్కడ విజువల్ అసిస్టెన్స్ ఏమైనా ఉందంటే అవైలబుల్గా ఉంటాం ఆ టైం అయితే, అంటే 5 to 6 లోపు. ఓకే. అంటే నువ్వు మరి రీజన్ చెప్పడానికి ఏం లేదు, యాక్చువల్ టైం గడిచిపోతుంది కాబట్టి. సో నువ్వు అమ్మ ఉంది అదే. కదా, ఆ! ఆ! అమ్మ ఇంటి దగ్గర ఉంది కదా. ఉంది. ఓకే. నీతో అవైలబుల్గా ఉందా, లేదంటే మధ్యలో ఇంటికి వెళ్ళి రావడం అట్లా ఏం జరుగుతుందా? అవైలబుల్‌గానే ఉంది. మొన్న ఒకరోజు ఎళ్ళింది. ఈరోజు మళ్ళీ ఒక 2 డేస్ ఎళ్తది. ఈరోజు నైట్ ఎళ్తది. ఓకే. నాకు అట్లాంటి ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏవి లేవు. నాకు ప్రాబ్లమ్ వల్ల నేను ఆహ్, కూర్చొని చేయడమే. అంటే నాకు అది కరెక్ట్‌గా ఒకసారి నేను ఎవరైనా గైడ్ చేసుకుంటూ చేస్తే అయిపోతది. వేరే రీజన్స్ ఏవి లేవు. నేను ఇది చేయకపోవడానికి ఏదో కొన్నిసార్లు ఈ కాదు, నీకు అసైన్‌మెంట్స్ ఇవి గైడెన్స్ టెక్నికల్‌గా వాళ్ళకి ఐడియా ఉండాలా? జస్ట్ స్క్రీన్ మీద ఏమైనా స్క్రీన్ మీద ఆహ్, ఏముందో అది తెలిస్తే చాలు నాకు. అంటే ఓకే. మొన్న ఇప్పుడు అన్న క్లాస్ విన్నా, జీవేష్ ఉన్నాడు, లేకపోతే ఈళ్ళు అట్లా అయినా ఓకే. ఇప్పుడు నువ్వు గూడా విన్నావు గదా! హ్మ్. ఓకే. అట్లా చేసేయొచ్చు నాకు సరే. మరి నువ్వు ఇంతవరకు మేము అడిగే వరకు నువ్వు చెప్పకపోవడానికి రీజన్ నాకది అర్థం కావట్లేదు. అహా! అడిగే వరకని గాదు. నేను శివ వస్తాడేమో ఇద్దరం కలిసి చేద్దామని నేను స్టార్టింగ్‌లోనే ఉండిపోయినా గదా! ఓకే. 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 అట్లా శివ. నేను ఆ! అదే అందుకోసమే ఆగుతున్నా. డైలీ కాల్ చేస్తున్నా. వాడు కాల్ బ్యాక్ చేయట్లేదు. ఇంక నాకే అర్థమైపోయింది. ఇగ అంతా కాదు, నేను ఓన్‌గా నేనే చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఇంగ. కాకపోతే నేను అన్న నెక్స్ట్ క్లాస్ అయ్యేలోపు నేను మళ్ళీ ఏ లెవెల్ వరకైతే చెప్పినాడో ఆ లెవెల్ వరకు వచ్చి ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. దానికోసమే చూస్తున్నా. నాకు తెలిసి సాటర్‌డే, సండే ఉంటాయేమో. అదే. అదే. మళ్ళీ సాటర్‌డే, సండే లోపు నేను అన్న నెక్స్ట్ క్లాస్ లోపు నేను ఆహ్, ఈ ఫోర్త్ క్లాస్ అయ్యింది. ఆ ఫోర్త్ క్లాస్ వరకి రావాలి. థర్డ్ అండ్ ఫోర్త్‌లోనే ఈ టెక్నికల్ ఇది ఉంది. ఒలామా ఇన్‌స్టాలేషన్. దాని తర్వాత పోస్ట్ మ్యాన్ అని చెప్పేసి ఒకటి డౌన్‌లోడ్ చేపించినారు. దాని తర్వాత దాంతోని చాట్ చేసే ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి అదుంది. ఓకే.
యాక్చువల్లీ సతీష్ అని ఒక తమ్ముడికి కూడా సజెస్ట్ చేశాను ఇది. తను హైదరాబాద్ ఉమ్, లో ఉంటున్నాడు. ఓకే. తన నార్మల్. సో ఉమ్, వాడికి జావా వీటి మీద కొంచెం ఐడియా ఉంది. సో ఇప్పుడు ఓకే. జాబ్ కోసం ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్నాడు. సో గైడ్ చేయమని ఎప్పటి నుంచో అడిగాడు. నాకు ఈ కోర్స్ తో కొంచెం చెప్పొచ్చు అనిపించి జస్ట్ ఏఐ పైథాన్ ఫర్ బిగినర్స్ కంప్లీట్ చేయమని చెప్పా. ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయింది. ఓకే. ఆ వీక్ కంప్లీట్ చేస్తే ఈ వీడియోస్ ఒకసారి షేర్ చేసి తను కూడా కనెక్ట్ చేస్తా. నాకు ఒక అదే చెప్పినా కదా, నాకు కొంచెం లైక్ మైండ్, నాకు అది మిస్ అవుతుంది. అందుకే ముందుకు రాలేకపోతున్నా. కరెక్టే, శివగడ్ ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు కదా. అదే నీకు అవుతాడు వాడు. ఆ, ఉమ్, అదే పెట్టలేదు. ఒకసారి నేను మళ్ళీ కాల్ చేస్తాను ఈరోజు, ఓకే. ఏంటా అని చెప్పేసి ఒకసారి కనుక్కొని. యాక్చువల్గా శివ అందరికి అవైలబుల్ గా ఉంటాడు, నీకు ఇంకా ఎక్కువ అవైలబుల్ గా ఉంటాడు. కాకపోతే ఇది ఈ మధ్య కొంచెం వానికి క్వైరీస్ ఎక్కువ ఉమ్, అవుతున్నాయి, పెరుగుతున్నారు. ఆహా, సపోర్ట్ ఎవరైతే నీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారో అలా అదే వెళ్తున్నాయి. ఇక ట్రైనర్ గా వచ్చినాడు కాబట్టి నేను అదే అన్నాను, నీకు 1 మంత్ టైం అన్నారు కదా వాళ్ళు చెప్తామని. ఆ 1 మంత్ లో మనకు ఉమ్, పని అయిపోద్ది. జస్ట్ 1 వీక్ కంటిన్యూస్ గా ఆ, కూర్చుంటేనే పని అయిపోద్ది. బేసిక్ ఒకటి క్లియర్ అయిపోతే. అదే నేను చెప్తున్నా కదా అన్న, వానికి ఇంతగానం టైం పట్టదు. అవునవును. నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఉమ్, నేను అది ఇంక ఎట్లన్నా నేను వానికి అదే చెప్పిన, జస్ట్ హుక్ మీ విత్ యూ అని చెప్పేసి అన్న అంతే. ఇట్లా నువ్వు వెళ్తుంటే నీతో కూడా నేను వచ్చేస్తా. ఆ, ఉమ్, చెప్తే సరే అన్న, నేను చేద్దాం ఇద్దరం అని చెప్పేసి అన్నాడు. మరి ఏంటో తెలియదు, నేను ఒకసారి ఈరోజు మళ్ళీ కాల్ చేసి కనుక్కుంటాను. ఓకే. అయితే నీ పోర్షన్ వచ్చి ఇమేజ్ పోస్టింగ్స్ దగ్గర ఉమ్, డిస్క్రిప్షన్ చదువుతున్నప్పుడు ఇందాక నేను ఆడ్ గా అనిపించింది అన్నానే, ఆ, అలాంటివి ఏ డౌట్స్ ఉన్నా నువ్వు నాకు చెప్తే నేను కోఆర్డినేట్ చేస్తాను. నిన్ను మనిషిని కోఆర్డినేట్ చేసి తను జనరేట్ చేసిన ఇమేజ్ కి నీ డిస్క్రిప్షన్ మ్యాచ్ ఓకే. అవుతుందా లేదా. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ రెండు కలిపి మనం చేసే మేజర్ ప్రాజెక్ట్ ప్రొఫెషనల్ గాను పర్సనల్ గాను రెండింటికి మ్యూచువల్ బెనిఫిట్ లాగా ఉండాలన్నమాట ఇది ఫర్దర్ గా. ఓకే. ఓకేనా. సో ఇక్కడ ఒక ఇమేజ్ జనరేట్ చేసింది మనిషి అంటే నేను ఇమేజ్ చూసినప్పుడు కొంత ఇన్స్పైర్ అయితేనే దాన్ని ఓకే అంటున్నా. ఉమ్, ఉమ్, అందులో యాక్చువల్లీ ఫస్ట్ డే చాలా ఇమేజ్ జనరేట్ చేసింది చాలా బాగున్నాయి. బట్ అవి టెక్నాలజీకి అక్కడ యాప్ట్ అవ్వట్లా. పర్సనాలిటీ ఉమ్, డెవలప్మెంట్ క్లాస్ లా ఉన్నాయి అవన్నీ. ఉమ్, ఉమ్, మరి మనం ఇంత చేసి అది ఇండిపెండెంట్ అవి చెప్పి ఇవి చెప్పి మనం ప్రాక్టికల్ టెక్నాలజీ పరంగా చూపించినప్పుడు అది మనకి సింక్ కావు కదా. అవును. ఏదైనా మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడే. ప్రాక్టికల్ గా చేస్తేనే మనకి అది కరెక్ట్ కనెక్ట్ అవుతుంది, ఉమ్, లేదంటే అవట్లా. సో ఆ ఇమేజెస్ ని హోల్డ్ చేసాము, ఫస్ట్ జనరేట్ చేసిన ఇమేజెస్ ని, తర్వాత మళ్ళీ చేసిన తను అప్పుడు కరెక్ట్ గా వచ్చాయి అనమాట. అవే నీకు ఇప్పుడు ఉమ్, పంపించిన ఇమేజ్. ఆ, అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఎలా ఉందంటే నీట్ గా నీకు పంపించిన ఇమేజ్ లో అదంతా ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవునవును. ఆ రెండింటిని కలిపి మిక్స్డ్ రియాలిటీ లాగా ఉన్నాయన్నమాట. ఉమ్, నీకు ఇప్పుడు గాలిలో కనిపిస్తూ ఉంటాయి అన్ని, అక్కడ ఆ, స్క్రీన్ లేదు, మానిటర్ ఏం లేదు. ఉమ్, గాలిలో విత్ బ్లూ కలర్ లైటింగ్ లో కనిపిస్తుంది. అట్ ద ఉమ్, సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ లో ఇటుకలు, ఫుల్ గా సిమెంట్ వేసిన ఇటుకలు కాకుండా, ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ హౌస్ కాకుండా నార్మల్ బ్రిక్స్ అన్ని కనిపిస్తున్నాయి బయటికి. ఉమ్, అలాంటి ఇల్లు ఎగ్జాక్ట్ కాంట్రవర్షియల్ లేదు, కాంట్రాడిక్ట్ గా. అర్థం కాలేదు. కాంట్రాడిక్ట్ అంటాం కదా, ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఆ,
అలా లేదు. నేను ఇప్పుడు చెప్పిన ఫోర్‌గ్రౌండ్ లో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ టెక్నాలజీ ఇమేజెస్ కి బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న హౌస్. సో అట్లా ప్రతి దాంట్లో ఒక ఇది ఉంటే మనం ఆ, ఈ టెక్నాలజీని కరెక్ట్ గా యూటిలైజ్ చేయొచ్చు అనిపిస్తుంది. అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో అది ఇక్కడ కనిపించాలి. అవును. యాక్చువల్గా తను ఫస్ట్ ట్రై చేసింది, ప్రాంప్ట్ కరెక్ట్ గానే ఇచ్చింది. బట్ అవుట్పుట్ కి వచ్చేసరికి ఆ ఇమేజ్ ఎగ్జాక్ట్ గా జనరేట్ అవ్వాల ఫస్ట్ డే. మ్మ్. తర్వాత తను ఎందుకో ప్రాంప్ట్ ఎక్కడ చేంజ్ చేసింది, మనీష చేయడంతో మొత్తం ఇమేజ్ బాగున్నాయి అవన్నీ. సో ఈ మనం ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ లో ఇవి పెట్టొచ్చు అనమాట. ఓకే, ఈ మాత్రం క్వాలిటీ ఉంటేనే మనం పోస్ట్ చేస్తాం, ఇది మన స్టాండర్డ్ అని చెప్పి చూపించగలుగుతాం ఇప్పుడు ఇక్కడ నుంచి. మ్మ్. మ్మ్. సో ఇందులో యూజ్ చేస్తున్న కంటెంట్ మనకి మన ప్రాజెక్ట్ కానీ దేనికైనా హెల్ప్ అవుతుంది. మ్మ్. ఇంకా అంతే, ఇక్కడ నుంచి ఎలా చేస్తామో హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ శివతో లేట్ అవుతుందంటే ఇమ్మీడియట్ గా చెప్పు. నువ్వు ట్రై చేస్తూ నాకు చెప్తున్నావు అనుకో. ఆ, ఇంక కుదిరితే నేను నేనే అదే పని చేస్తాను. చెప్పగలుగుతా ఉదయాన్నే ఎర్లీ అవర్స్ లో. ఓకే. ఒకవేళ అది అదే మిస్ పని అయితే చేస్తాను. అదే నేను ఐ థింక్ అంటే ఇలాగే అనుకున్నాను. అంటే ఇంకా వాడికి చెప్పే కాడికి చెప్పినాను. అవ్వకపోతే టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. అదే ఎందుకంటే సో ఇక్కడ అది నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి నువ్వు అలర్ట్ గా లేవు అనుకో ఇంకా పెండింగ్ పోతుంది. పడుతుంది. ఇంకా కంప్లీట్ గా నేను బాటమ్ లోనే స్ట్రక్ అయిపోతాను. అదే, సరే మరి అయితే ఇది. నేను ఆ, నాకు నువ్వు నైట్కి లేకపోతే పొద్దున టైం కన్నా లింక్ షేర్ చేసి పెట్టు. డే ఉమ్, మార్నింగ్ నాకు నాకు మెలకు వస్తుంది. నేను లేస్తున్నా 3 to 5 మధ్యలోనే లేస్తున్నా. ఓహో, ఓకే. ఆ, అట్లేం లేదు. కరెక్ట్గా 5, 4 ఈ టైంకి మెలకు వచ్చేస్తున్నా. ఉమ్, ఉమ్, సో నాకు లింక్ షేర్ చేసేసి డైరెక్ట్గా. ఓకే. ఉమ్, ఓకే. సరే, ఓకే. కానీ ఒక్కటే చెక్ చేయి, ఈ కంటెంట్ జనరేట్ చేస్తున్న ప్రతిదీ ఏదైతే ఉందో అది ఇమేజ్కే కానీ డిస్క్రిప్షనే కానీ ఏదైనా కానీ అది మనకి ప్రాక్టికల్ గా అప్లికబుల్ గా మనం అనుకున్న దానికి ఉంటేనే వర్త్. ఉమ్, 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 సో మ్యూచువల్ హెల్ప్ ఉండాలి దీనికి. అంటే ఇది కోర్స్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవ్వాలి. ఆ కోర్సు ఈ ఇమేజెస్ ని లేదా ఈ ఒక చాట్ జీపీటీ లాంటి ఇమేజ్ జనరేటర్ ని డెవలప్ యూజ్ చేయడానికి ఉండాలి. చేసుకో. ఉమ్, ఉమ్, సో మనీషాకి నేను ఫిక్స్ చేసిన పర్సనల్ ప్రాజెక్ట్ అది. నువ్వు ఆల్రెడీ సిఎస్ఆర్ అని ఒకటి ఫిక్స్ అయ్యావు కాబట్టి అది అది నేను ఆల్రెడీ దాని గురించి ఓకే, మనోజ్కి ఐడియా ఉందని అలా వదిలేసాం. మనీషాకి ఉమ్, మాత్రం ఈ విషయం చెప్పాను అనమాట. జీవేష్ దగ్గర హెల్ప్ తీసుకో. ఒకవేళ జీపీయూ గురించి వాటికి ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే ఒకసారి హార్డ్వేర్ గురించి జీపీయూ ఫ్రీగా ఎక్కడ ఆన్లైన్ లో ఏమైనా అవైలబుల్ గా ఉంది ఇలాంటివన్నీ జీవేష్ అప్డేట్ ఉంటాడు. ఉమ్, సో ఉమ్, అది ఉమ్. అని చెప్పి తనకైతే ఇది చెప్పాం అనమాట. ఇమేజెస్ మనకి 200 ఉంటే గానీ మనం 20 ఫిల్టర్ చేయలేము. మీరు 10 ఇమేజ్ ఫస్ట్ డే పంపించారని నేను ఒకటే ఫిల్టర్ చేసి ఫైనల్ చేశా కదా. సో అట్లా ఉమ్, ఉంటది ఉమ్, రిజల్ట్. కాబట్టి మనకి లిమిటెడ్ యాక్సెస్ చార్జ్ చేపెట్టి సో అట్లని వాటిని మనం పుష్ చేయాలి ఆ లిమిట్స్ ని. దానికి మీరు చేయండి అని చెప్పా. అది కాకుండా ఇంకేమైనా ఉందా అని అడిగాను తనకి. ఆ, ఉమ్. ఒక ప్రాజెక్ట్ లాగా అంటే అట్లా ఏం లేదని.
సో అలాంటప్పుడు ఇమేజ్ జనరేటర్ బెస్ట్ అనిపించి నేను ఓకే అన్నా. ఓకే. సరే మరి. ఓకే. అన్న